దేవాలయాల్లో గబ్బిలాలు అనమాట. చూడండి పెద్ద పెద్ద గబ్బిలాలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది కదా, ప్రకాశం బ్యారేజ్ అయితే కంప్లీట్లీ గుహల్లోకి అయితే వెళ్దాం. ఉండవెల్లి కేవ్స్ అనమాట. ఓకే గాయ్స్, ఆల్ రైట్, గుడ్ మార్నింగ్. ఈరోజు పెట్రోల్ రేట్ వచ్చి 86.80 పైస్ అయితే ఉంది. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెన్నమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. హాయ్, హలో గాయ్స్, కైసో వాట్సాప్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 11:30 AM ఇన్ ద మార్నింగ్. మనమైతే ఈరోజు ఒక మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అంతకన్నా ముందు నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయాలి. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో రేపే అనమాట ఈ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్, ఆల్ సెట్ అనమాట. రీసెంట్గా దీని ఇనాగ్రేషన్ జరగాల్సింది లాస్ట్ మంతే, కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇనాగ్రేషన్ అనేది పోస్ట్ పోన్ చేశారు. సో దీన్ని ఈ మంత్ 16th అయితే ఇనాగ్రేషన్ చేయడానికి ఆల్ సెట్ మొత్తం రెడీ చేశారనమాట. అండ్ రైట్ నా ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మన దుర్గమ్మ దేవి నవరాత్రులు అయితే ప్రారంభంగానున్నాయి. దసరా నవరాత్రుల కోసం క్యూ లైన్ కోసం బార్గెట్స్ కడుతున్నారనమాట. ఈ ఇయర్ మ్యాక్సిమం చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంక్వైరీ చేసుకొని రండి, ఎందుకంటే ప్రతి ఇయర్లో అయితే ఉండదు ఇయర్. సో చూడండి మొత్తం క్లియర్గా ఫుల్ ఆఫ్ బారిగేట్స్ అనమాట. పర్ డే 3000 డివోటీస్కి అయితే దర్శనానికి పంపిస్తారు అని చెప్పి న్యూస్లో వచ్చింది. మేబీ చూడాలి ఎంతమంది ఏంటి అనేది. ఇయర్ ఫ్లోటింగ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు కదా. అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా ఎంక్వైరీ చేసి అవుతారండి. తర్వాత ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే కన్నా ముందు తెలుసుకొని రావడం అయితే బెటర్ అనేది నా సజెషన్. సీ ద ఫ్లైఓవర్, ఇది డైరెక్ట్గా మన కాంప్లెక్స్కి అయితే కనెక్ట్ చేస్తుంది అనమాట. ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే కనెక్ట్ చేస్తుంది ఫ్లైఓవర్. ఇప్పుడు వచ్చేసాం ప్రకాశం బ్యారేజ్. సీ ఫుల్ ఆఫ్ వాటర్ ఫ్లో అన్నమాట కంప్లీట్గా. జనాలు చూస్తున్నారు కదా, బైక్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి నేచర్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ది విక్టరీ ఆఫ్ సిటీ విజయవాడ, గ్రేటర్ ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్కి అయితే 72 గేట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని గేట్స్ కూడా ఓపెన్ చేసే ఉంటారు మ్యాక్సిమమ్. చూడండి, విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించిన బ్యారేజ్. దీని పొడవు 1223.5 మీటర్లు, అనగా 4014 అడుగులు అన్నమాట. 1954 ఫిబ్రవరి 13 మొదలైన బ్యారేజ్ నిర్మాణం దాదాపు 4 ఏళ్లలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24న బ్యారేజ్పై రాకపోకలు అనేవి మొదలయ్యాయి. బ్యారేజ్ నిర్మాణానికి 2.78 కోట్లు అయితే ఖర్చయింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 13.8 లక్షల ఎకరాలకు ఈ బ్యారేజ్ నుంచి సాగునీరు అయితే లభిస్తుంది. దీని నిర్మాణ బాధ్యతలైతే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ చేపట్టాడనమాట. దీని నిర్మాణం 1852లో ప్రారంభమై 1853లో పూర్తయింది. అదే కాటన్ ఆనకట్ట. తెలుగుదేశంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన 2 ప్రముఖ ఆనకట్టల్లో ఇది రెండోది. మొదటిది గోదావరి నదిపై గల కాటన్ బ్రిడ్జ్.
ఓకే గాయ్స్, రైట్ నౌ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కృష్ణమ్మ అయితే కంప్లీట్గా ఫుల్ ఆఫ్ వాటర్ ఫ్లో అనమాట. గేటు మొత్తం గేట్లన్నీ అయితే ఓపెన్ చేశారు. ఒకసారి చూడండి క్లియర్గా, గేట్లన్నీ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికైతే ఎవరిని అలౌ చేయడం లేదు, మొత్తం అంతా కూడా బారికేట్లు అవన్నీ వేసి క్లోజ్ చేశారు. ఎందుకంటే వాటర్ ఇంత ఫ్లో ఉంది కాబట్టి రిస్క్ అని చెప్పి. ప్రమాదాలు ఏం జరగకుండా ఉండడానికి పోలీస్ శాఖ కూడా చాలా సహకరిస్తుంది. మనం ఇంకా లేట్ చేయకుండా ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళిపోదాం. సీ గాయ్స్, చూస్తున్నారు కదా, మొత్తం మన ప్రకాశం బ్యారేజ్ కున్న గేట్స్ అన్నీ అయితే ఓపెన్ చేయడం జరిగింది. కంప్లీట్గా అన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం ఫుల్ వాటర్ అనమాట. సో మనం బ్యారేజ్ పైకి వెళ్ళి బ్యారేజ్ పైనుంచి అయితే చూద్దాం వ్యూ ఎలా ఉంది అనేది. మనోహర్, ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంది. చెప్పు, కెమెరా ఉంది చెప్పు. కృష్ణమ్మ పొంగిపోతుందంట, చెప్పు చెప్పు చెప్పు. సి times and run all the red lights across a million seas just to have you next to me. Paris and Tokyo, I go where I have to go. Screw geography, but would you do that for me? ఓకే గాయ్స్, ఇప్పటి వరకు ఒక మంచి టైం ల్యాప్స్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. చూసారు కదా మన గ్రేటర్ ప్రకాశం బ్యారేజ్ ఆన్ విజయవాడ. లేట్ చేయకుండా డెస్టినేషన్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోదాం. ఎవరమ్మన్నారు, వెళ్ళిపోదాం. ఓకే, రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 1:30 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. మనమైతే ఇప్పుడు రెండో డెస్టినేషన్ అయిన ఉండవెల్లి కేవ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 3 kilometers అయితే వస్తుంది ఉండవెల్లి కేవ్స్ అనేది. ఇప్పుడైతే మనం గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దాటగానే ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తుంది, అది కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ జంక్షనే ఉండవెల్లి సెంటర్ అనమాట, 4 road సెంటర్. ఇక్కడ నుంచి మనమైతే ఉండవెల్లి కేవ్స్కి వెళ్ళాలంటే రైట్ సైడ్కి అయితే మనం తిరగాలి. సీ ద రోడ్. ఆల్ రైట్ గాయ్స్, మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉండవెల్లి కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అంతా గార్డెన్, పైన ఉండవెల్లి కేవ్స్ అనమాట. ఓకే, ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని మనమైతే లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఓకే, లోపలికి అయితే వచ్చి అడిగాము. ఇక్కడ నార్మల్గా అయితే టికెట్ అయితే ఇవ్వట్లేదు, మనం ఆన్లైన్ ద్వారా అయితే టికెట్ తీసుకోవాలి. QR కోడ్ స్కాన్ చేశాక అది ఒక వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది, అందులో మనం టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. నార్మల్గా అడల్ట్ నార్మల్గా వచ్చే వాళ్ళకైతే 30 rupees per head, అదే ఫారినర్స్ అయితే 300 rupees అంట. సో చూద్దాం, ఇప్పుడే ట్రాన్సాక్షన్ కూడా అయింది. ఓకే, ఇక్కడ మనకి ఆన్లైన్లో తీసుకున్న టికెట్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ చూపించగానే ఆధార్ నెంబర్, ఆధార్ డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి
ఉండవల్లి కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. So alive, make it last forever. Stop in time, yeah, I'm surrendering. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. Can make me move. You can make me move. Can make me. By the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. ఇవన్నీ కూడా ఉండవల్లి కేవ్స్ అనమాట. లోపలికి వెళ్దాం. గాయ్స్ అందులో అయితే మొత్తం అన్ని గబ్బిలాలే ఉన్నాయి. కావాల్సిన గబ్బిలాలు ఉన్నాయి కింద ఉన్న గుహల్లో. అయితే పైన ఉన్న వాటికి వెళ్దాం. ఓకే, స్టెప్స్ మీదుగా అయితే పైకి వెళ్ళాలి. ఉండవల్లి కేవ్స్ ఏంటంటే ఫ్లోర్ బై ఫ్లోర్ ఇలా ఉంటుంది దీని కన్స్ట్రక్షన్ అంతా కూడా. సినిమాటిక్ షార్ట్స్లో ఈ ఉండవల్లి కేవ్స్ అనేది అయితే చూడండి. వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ అనేది అయితే చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తా. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ సినిమాటిక్ షార్ట్స్. All because of you. Dripping light. ఉండవెల్లి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం. ఈ గ్రామం విజయవాడ నగరానికి ఒక ప్రధాన శివారు ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అయిన అమరావతి పరిధిలో 29 గ్రామాల్లో ఒకటి. నూతన అమరావతికి తూర్పు ముఖద్వారంగా మరియు మెయిన్ ఎంట్రన్స్గా ఇదే ఉపయోగపడుతుంది. ఈ 4 అంతస్తుల గుహల్లో మొదటి అంతస్తులో ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలు అయితే ఉన్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకైతే చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి. 2వ అంతస్తులో శయనించి ఉన్న అనంత పద్మనాభస్వామి విగ్రహం ఉంది. గర్భాలయ ద్వారానికి జయ విజయులు అనే 2 విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక 3వ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడిన త్రికూటాలయం ఉంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు కూడా లేవు. గుహల నుంచి రహస్య మార్గాలు కూడా ఉన్నాయి. గుహాలయాల్లో కొండవీడు కోటకు మరియు మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలు అయితే ఉన్నాయని చెబుతూ ఉంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గాలన్నీ కూడా మూతపడి భూగర్భంలో అయితే ఉన్నాయి. Paint the skies, only you can make me move.
ఇక్కడ శిల్పకళా నైపుణ్యం అంతా కూడా అజంతా ఎల్లోరాల్లోని శిల్పాలకు ఏమాత్రం కూడా తీసిపోవు. ఇక్కడ గుప్తుల కాలం నాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాల్లో ఒకటైన ఈ గుహాలయాలు క్రీస్తు శకం 420 నుంచి 620 వరకు సాగిన విష్ణు కుండల్ని కాలం నాటి శిల్పాలుగా అయితే చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క శిల్పం కూడా ఒక అద్భుతమే. గాయస్ చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా గబ్బిలాలు అనమాట. చూడండి ఎలా పడుకొని ఉన్నాయి గబ్బిలాలన్నీ కూడా. ఇప్పుడు కానీ గట్టిగా మనం అరిచామంటే మొత్తం అన్నీ లేచిపోతాయి. అదిగోండి రెక్కలన్నీ ఓపెన్ చేస్తున్నాయి మెల్లగా. చూడండి పెద్ద పెద్ద గబ్బిలాలు ఉన్నాయి. మొత్తం అన్నీ పడుకొని ఉన్నాయి అన్నీ కూడా. ఓకే గాయస్, ఇప్పటివరకు మీరైతే చూసారు కదా ప్రకాశం బ్యారేజ్ మరియు కొండవేలు కేవ్స్ అయితే సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లోర్ చేయడం అనేది అయితే జరిగింది. గాయస్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండి బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. అండ్ ఇలానే మీ అందరి సపోర్ట్ ఉందంటే ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే చేద్దాం. అండ్ టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సంతోష్. జై హింద్, బాయ్ బాయ్.